సరే నేను మళ్ళీ కాల్ చేస్తా. బాగున్నావా అని? బాగున్నా చెల్లి, నువ్వు బాగున్నావా? బాగున్నా. నాని ఈ నెల ఇంటికి రాయాలి కదా, ఇచ్చిరాపో. ఇంత దూరం అని చెప్పి నన్ను ఇచ్చిరమ్మంటున్నావు అమ్మా? ముందే కదనే నువ్వు ఇచ్చిరాపో అంకుల్కి. స్టవ్ పైన అన్నం పెట్టినా నాని, అన్నం ఉడుకుతుంది, అందుకోసమే నేను పోయి ఇచ్చిరమ్మంటానా. ఇప్పుడు ఏమంత ఎత్తిపోతుందమ్మా? అన్నం ఉడికితే అన్నం ఉడికినాక ఆ పొయ్యి మీదకి వెళ్ళి దింపి అప్పుడు పోయి ఇచ్చిరాపో. బాగున్నావా జానవా? బాగున్నా నాన్న. ఎండగాక ముందుకే పొద్దుగాల వచ్చి మంచి పని చేసినావు బిడ్డ. నిన్న సాయంత్రం నువ్వే చెప్పినావు కదా నాన్న, ఎండ కాకముందు తొందర రా అని. అందుకే పొద్దుగాల 5 గంటలకే ఎక్కువచ్చిన బస్సు. అగో జానికి వయసు వినిపిస్తుంది, వచ్చిందా ఏంటి? మంచి పని చేసినావు బిడ్డ. కాలేజ్ అయిపోయినట్టే మరి ఇంకేమైనా చదువుతా ఉంటావా? ఇప్పుడు డిగ్రీ అయిపోయింది కదా నాన్న, ఇప్పుడైతే హాలిడేసే. నెక్స్ట్ పీజీకి అప్లై చేస్తే చూడాలి ఇక. సరే బిడ్డ, నాకు గ్రామ పంచాయతీ కొంచెం పంచాయతీ అనేది, అది చూసుకొని పొలం దాకా వేస్తా. సరే నాన్న, మరి తొందర రాక్క లోపలికి వెళ్దాం. జానకు వచ్చిందిరా. అమ్మా ఏంది బిడ్డ గింతసేపు ఆరపోతే పొద్దటి నుంచి టిఫిన్ చేయలేదు, ఏం చేయలేదు, ఎండలు పడిపోయినావు. ఆ ఎల్లన్న పైసలు కడతా అన్నాడు ఆయన, చిట్టి పైసలు. వాళ్ళ ఇంటికి పోయేసరికి ఆయన లేడు, పొలం కాడికి పోయినట్ట. ఆయన వచ్చే వరకు ఉండి పైసలు తీసుకొని వస్తాను. వెళ్ళడానికి కొంచెం అన్న బుద్ధి లేదేమరా? నీ గురించి తెలిసి చూస్తాం, పైసలు ఇంటికి పట్టుకొచ్చి ఇస్తలేడు. వరి కోసం మిషన్ వచ్చింది అట్నే పొద్దుగానే, ఇక కోపిస్తా అని పొలం కాడికి పోయినట్ట. ఇంటికి పోయినాక ఫోన్ చేస్తే మళ్ళీ ఇంటికి వచ్చిండు. అవునా బిడ్డ? నీ ఫ్రెండ్ సురేష్ రాకేష్ వచ్చి 5,000 వేలు ఇచ్చిపోయింది బిడ్డ, చిట్టి పైసలు అట. సరే అమ్మా, ఆ బుక్లో రాసుకుంటా. ఈ రమేష్ అన్న వస్తా అన్నాడు, ఆయన వచ్చి ఇచ్చినాడు పైసలు మరి? ఏది ఇక గౌన్లో రమేష్ బిడ్డ ఇంకా రాలేదు కదా మరి? సరే అమ్మా, టిఫిన్ చేసినాక ఫోన్ చేస్తా. ఇంట్లో పోందా? ఇప్పుడే ఇంటికి రీచ్ అయినరా. నువ్వు వచ్చినావా ఊరికి? సరేరా, నువ్వు వచ్చినాక నాకు ఫోన్ చేయి. సరేరా మరి.